ఒంగోలులో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయినట్లు టీడీపీ నేత పయ్యావుల కేశవులు తెలిపారు. అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయిందని అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన కనిపించిందన్నారు. మహానాడులో సైతం లోకేష్ సూచనలతో యువతకు అణగారిన వర్గాలకు ప్రాధాన్యం పెరగనుందని, ఇక టీడీపీ గెలుపు ఖాయమనేది నిర్ణయం అయిపోయిందని పయ్యావుల తెలిపారు. ఒంగోలు మహానాడు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినట్టుగా కనపడుతుంది. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి అపూర్వమైనటువంటి జనాదరణ ఈ ఒంగోలు మహానాడులో స్పష్టంగా కనపడింది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అడుగడుగున రహదారుల నుంచి మొదలుకొని లారీలు వాహనాలని ఇబ్బంది పెట్టినా, నడుచుకుంటూ ఆటోలెక్కి, సైకిల్ ఎక్కి, ట్రాక్టర్లెక్కి వందలు వేలు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర జనమే జనంగా నిలిచారు అనంటే ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా ప్రజానీకం తమ గళాన్ని, తమ భవిష్యత్తుని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో రాబోయేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వమే అనేటువంటిది ఈ మహానాడు విజయం ద్వారా రాష్ట్ర ప్రజానీకం స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని పెద్దలకు, పాలకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇవాళ మహానాడు సాగింది. ఈ మహానాడు అధికార పార్టీలో అధికార మత్తులో ఊగుతున్నటువంటి ప్రభుత్వానికి చంపపెట్టులాగా ఈ మహానాడు సాగింది. ఇక ఆ ప్రభుత్వానికి మనుగడ లేదు, మారడానికి, మార్చుకోవడానికి వాళ్లకు శక్తి లేదు. ఇవాళ అణగారినటువంటి ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు, మోసపోయినటువంటి రైతులు, దళితులు, బీసీలు, ఎస్సీలు, పెరిగినటువంటి ధరలతో సతమతమవుతున్నటువంటి సామాన్యుడు, ప్రతి ఒక్క వర్గం కూడా ఇవాళ ఎప్పుడొస్తుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎప్పుడొస్తాడు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి అన్నట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ ఈ మహానాడు వేదిక ద్వారా స్పష్టమైంది. అన్నింటికీ మించి ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో నేను చూడనటువంటి అపూర్వమైనటువంటి ఘటన యువత. ఉరకలు వేసే ఉత్సాహం, చెప్పేది వినడానికి కూడా వాళ్ళు ఆగేటట్టు లేరు. కరెక్ట్గా చెప్పాలంటే తాడు తెంచుకున్న ఒంగోలు గిత్తలాగా ఇవాళ ఉరకలు వేసే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అనంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇది ప్రభుత్వ పరంగా. తెలుగుదేశం పార్టీ పరంగా చూసినప్పుడు పార్టీలో స్పష్టమైన మార్పుకు కూడా ఈ మహానాడు సంకేతంగా నిలిచింది. యువతకు, నవతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలు, ఎస్పెషలీ బీసీ, మైనారిటీ, ఎస్సీలకు ప్రాధాన్యతని పెంచాలి అని లోకేష్ బాబు ఏదైతే ప్రయత్నం చేస్తూ వచ్చాడో ఇన్ని రోజులుగా, ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన ప్రయత్నం ఫలించింది ఈ మహానాడులో అని చెప్పక తప్పదు.